ఎట్లా ఉంది సార్? అంటే సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన పైన మీరు కూడా అనేక సీఎంలు చూసారు. అనేక మందిని కూడా చూసారు. దాదాపుగా 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. ఎట్లా అనిపిస్తా ఉంది? ఇంకేం మార్పు కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం నుండి? అసలు ఏం మార్పు జరిగిందని మనం ఏం కోరుకుంటాం? నేను ఒక సీనియర్ లీడర్‌గా హ్మ్. అంత తొందరగా నేను ఒక సర్టిఫికేట్ ఇయ్యలేను. హ్మ్. కానీ విషయం ఏంటంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో, అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? తప్పకుండా ఇప్పటి వరకైతే ప్రజలైతే హ్యాపీగా లేరు. హ్మ్. అంతవరకు నేను చెప్పగలుగుతా. ఈ లోకల్ బాడీ ఎన్నికలలో గెలిచినామంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ టైంలో లోకల్ బాడీ ఎన్నికల్లో గవర్నమెంట్ ఉన్నోళ్ళే గెలుస్తారు. అది పెద్ద సహజం. హ్మ్. జనరల్ ఎన్నికలు వచ్చినప్పుడు తెలుస్తుంది మజా. అంటే ఒక లీడర్ యొక్క పరిపాలన తీరు ఒక 6 నెలలలో గూడా మనం చెప్పొచ్చు. అంటే ఎలా ఉంటుంది? ఏంది? ఇలానే కొనసాగుతూ ఉండే పరిస్థితులేంది అని. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయినా గానీ చెప్పలేని పరిస్థితి. హ్యాపీగా ఉన్నారంటే ఉన్నారని చెప్పలేకపోతున్నాం. బాధగా ఉన్నారంటే లేరని చెప్పలేకపోతా ఉన్నాం గదా! ఎందుకిని ఈ గందరగోళం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందనంటే ఏం జెప్తారు? ఇప్పుడు రైతులు అంటే కులం లేదు. హ్మ్. అన్ని కులాల వాళ్ళు ఉంటారు. అన్ని మతాల వాళ్ళు ఉంటారు. వాళ్ళే హ్యాపీగా లేరు. హ్మ్. వాళ్ళు హ్యాపీగా లేరంటే నువ్వేమిచ్చినా అది పెద్ద లెక్కలోకి రాదు. వాళ్ళని హ్యాపీగా ఉంచి మిగతాయి చేస్తే అది వేరు. హ్మ్. బట్ వాళ్ళు హ్యాపీగా లేరు. ముసలి వాళ్ళు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా లేరు. మహిళలు హ్యాపీగా లేరు. దళితులం మేము అంతకంటే హ్యాపీగా లేము. మరి ఎవరు హ్యాపీగా ఉన్నట్టో నాకు తెలవదు గానీ, ఇప్పుడున్న పరిస్థితులనైతే ఈ పరిస్థితి ఉంది. దీని నుంచి గట్టెక్కాలంటే ఆయన కష్టపడి పని చేయాలి. ఇంకా ఎటువంటి అంటే మీకేం కోరుకుంటా ఉన్నారు ప్రధానంగా దళిత అందరిని సమానంగా చూసేటువంటి పద్ధతిలో పోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రినే కదా అంటాం. ఎవరు తప్పు ఎవరు చేశారనేది ఎవడు చూడడు. హ్మ్. ఎవరు చూసినా గవర్నమెంట్ అంటారు, ముఖ్యమంత్రిని అంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రిగా అందరికీ చెందినవాడుగా ఉండే విధంగా ఉండాలి. హ్మ్. ఏదో ముచ్చట్లు చెప్పడం అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పొచ్చు గానీ, అధికారంలోకి వచ్చినప్పుడు అధికారం అనేది ధనం నీ దగ్గరనే ఉన్నది, రాశి నీ దగ్గరే ఉన్నది. హ్మ్. దాన్ని ఎవరికి ఎట్లా పంచాలి, ఏ విధంగా నిర్ణయం చేయాలనేది ఆలోచన చేసిన వాడే సరి అయినటువంటి లీడర్. కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ మూడో సంవత్సరం ముంగడ పోతే ఇంక వచ్చే ఎన్నికలేవు అన్నట్టుగా ఉంటది. కాబట్టి మరి జాగ్రత్తగా చేసుకుంటే మరి భవిష్యత్తును మనం ఆలోచించొచ్చు. ఇంకొక అంశం సార్, అంటే మూసీకి సంబంధించి గూడా ప్రాజెక్ట్ చేస్తా ఉంది. మీరు గూడా అనేక అంటే గతంలో గూడా మీరు చూసారు. ప్రాజెక్టులు విధి విధానాలు గావచ్చు, ఒకటి ఏదన్నా దళితులకు సంబంధించి గావచ్చు, అక్కడ ఎవరికైనా గావచ్చు, భూమి కోల్పోయిన వాళ్ళకి గావచ్చు. ఎలాంటి ప్రతిపాదకలతోని ముందుకెళ్తే బాగుంటుంది? అసలు ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తా ఉంది ఈ ప్రభుత్వాల పైన ఇలాంటి అంశాల పైన అంటే ఏం జెప్తారు? ఇప్పుడు సామాజిక కోణంలో ఆలోచించాలి ఎప్పుడైనా. హ్మ్. సామాజిక కోణంలో ఆలోచించాలి. అక్కడ దాని చుట్టూ ఉండే వాళ్ళంతా పేదవాళ్ళు. వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు ఒక ఆల్టర్‌నేటివ్ వసతులు చూపించి, వాళ్ళకు నచ్చిన విధానంలో పనిచేస్తే ఎవరేమనరు. వాళ్ళందరిని అక్కడి నుంచి తరిమేసి, కొట్టేసి, లేకపోతే ఏదో బుల్డోజర్లు పెట్టేసి, ఇండ్లు కూలగొట్టేసి ఇవన్నీ అంటే ప్రజలు ఒప్పుకోరు కదా! హ్మ్. కాబట్టి అది చేస్తే మంచిదే. మూసీ సుందరీకరణ ఎవరు వద్దంటారు సార్? వాసన తీసేస్తామంటే వద్దని ఎవరంటారు? కానీ వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇల్లు కట్టుకొని దాని మీదనే ఆధారపడి ఉన్నారు కదా! వాళ్ళని కన్విన్స్ చేస్తే మంచిదనేది నాకున్న అభిప్రాయం. ఇంకోటి సార్, ఖమ్మంలో భూదానికి సంబంధించిన సమస్య గూడా మీరు జూసే ఉంటారు. అప్పుడెప్పటి నుండో వచ్చిన వాళ్ళ ఆ భూమిని అలానే దళితులకి సంబంధించిన భూమి అని గూడా జెప్తా ఉన్నారు. ఆ విషయాన్ని ఎలా జూస్తా ఉన్నారు సార్? అది వాస్తవంగా ఎందుకు చేస్తుర్రో నాకైతే అర్థం కాలేదు. హ్మ్. కారణం ఏందంటే అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. భూదాన్ భూమి అంటున్నారు. దళితులు, బీసీలు, ఎస్టీలు అందరూ కూడా 700 మందో, 800 మందో ఇల్లు కట్టుకున్నారంటున్నారు. కట్టుకొని కూడా ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయిందని చెప్తున్నారు. 10 సంవత్సరాల కింద కట్టుకున్న ఇళ్ళను ఇప్పుడు కూల్చేసే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు? హ్మ్. గవర్నమెంట్ మాత్రం ఎట్లా చేస్తుంది? హ్మ్. ఎవరి ఇంట్రెస్ట్‌లో చేస్తున్నారనేది ఇలా జనం అనుకుంటున్నటువంటి విషయం. కాబట్టి అట్లా కాకుండా అది ఎందుకట్లా జరిగింది? ఏం సంగతి? సీఎం గారే స్వయంగా ఇన్వాల్వ్ అయితే తప్ప న్యాయం జరగదు. హ్మ్. ఆ విధంగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడున్న ప్రజలు ఏమనుకుంటుర్రో దాని ప్రకారంగా నడవాలి గవర్నమెంట్. అంటే అక్కడనే ముగ్గురు మంత్రులు గూడా ఉన్నారు. ఇంత జరుగుతా ఉన్నా గానీ, ఏ మంత్రి గూడా అయిపోయినంక స్పందించారు గానీ, అవుతున్నప్పుడు ఏ మంత్రులు అక్కడ ప్రజలు మొత్తుకున్నారు. మేము ఓట్లేసాం గదా! ఇక్కడ మిమ్మల్ని గెలిపించాం గదా! మమ్మల్ని కాపాడని మొత్తుకున్నప్పుడు గూడా ఏ మంత్రి గూడా స్పందించలేదు. అంతా అయిపోయిన తర్వాత స్పందిస్తా ఉన్నారు. దీన్నెట్లా చూస్తుర్రు? వాళ్ళ ఏడుపైతే హృదయ విదారకం. అవును. వాళ్ళు అప్పటికప్పుడు ఇల్లు కట్టుకోలేదు.
కొన్ని ఏళ్ల తరబడిగా అక్కడ ఉంటున్నారు. అది ఆ విధంగా తొలగించడం అయితే చాలా బాధాకరం. వాళ్ళని అక్కడ తొలగించడం అంటే చాలా బాధాకరం. రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది, మీరు కట్టించినవి కూడా కూలగొట్టి వాళ్ళకే కట్టించచ్చు మళ్ళీ కూడా. అప్పుడు ఎట్లుంటుంది మజా? ప్రజలు అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి పోలీసును పెట్టి ఇట్లా చేయగలిగారు. రేపు పొద్దున మరి మళ్ళీ గవర్నమెంట్ వేరే వస్తుండొచ్చు, వాళ్ళు వేరే రకమైన ఆలోచన చేస్తుండొచ్చు. ఇది ఏ రకంగా కరెక్ట్? ఇది అట్లా కాకుండా ఓకే, ఒకవేళ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్టు అక్కడ వస్తుంది అనుకుంటే, ఆ రకంగా చేయాలని ప్రభుత్వం అనుకుంటే వాళ్ళని కన్విన్స్ చేయండి. వాళ్ళకి వేరే చోట ఎక్కడనో స్థలం ఇచ్చి ఇండ్లు కట్టించి వాళ్ళు నష్టపోకుండా చూసి వాళ్ళకి నచ్చజెప్పి చేయండి, దాంట్లో తప్పేం లేదు. కానీ స్వార్థం కోసం చేసుకుంటురా, నిజంగా ప్రజల కోసమే ఆ పని చేస్తురా అనేది రాబోయే కాలంలో తెలుస్తుంది.